పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యావత్ భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వెళంకణిలో వెలిసినటువంటి పరిశుద్ధ వెళంకణి ఆరోగ్యమాత పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 41వ వచనము వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. మరియమ్మ జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో చాలామందిమి, చాలా ఎక్కువ మందిమి మన జీవితకాలపు కలగా, మన జీవితకాలపు ఆశగా తమిళనాడులో ఉన్నటువంటి వెళంకణి వెళ్ళాలని, మర్యాదలను సందర్శించుకోవాలని, ప్రార్థనలు చేసుకోవాలని ఆశపడుతుంటాం. ఆ విషయానికి వస్తే మనలో చాలామందిమి ఇప్పటికే అక్కడికి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, అక్కడికి వెళ్ళేటువంటి వారు ఒక్క కథోలికులు మాత్రమే కాదు, కథోలిక క్రైస్తవులు కూడా చాలామంది ఉంటారు. ఆ విషయాన్ని నేను బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే నేను గుణదలమాత కొండ ఎక్కినప్పుడు కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను. ఆశ్చర్యం ఏంటంటే నలుగురిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కళ్ళే క్యాథలిక్స్, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మన ఇతర శాఖలకు చెందినటువంటి క్రైస్తవులు. ప్రియులారా, క్రైస్తవులు మాత్రమే కాకుండా ముస్లింలు, మన హైందవ సహోదరులు ఎంతోమంది ఇదిగో ఈ వెళంకణి మాత పుణ్యక్షేత్రానికి వెళతారు. తండోపతండాలుగా అసంఖ్యాకమైన జనం ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మీద నమ్మకంతో ఇదిగో ఈ వెళంకణి మాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు. కారణం ఒకటే, ఆ మరియ తల్లి ఆరోగ్యాన్ని ప్రసాదించేట ఆరోగ్యమాతన నమ్మకం, ఆ మరియ తల్లి సహాయం చేసిన నిత్య సహాయమాతన నమ్మకం, ఆ మరియ తల్లి కుటుంబాలని, జీవితాలను కాపాడేటువంటి కుటుంబాల రాజ్ఞి అనే నమ్మకం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, వెళంకణి మాత ఒక చారిత్రకమైనటువంటి పుణ్యక్షేత్రం. వెళంకణి మాత పుణ్యక్షేత్రం చరిత్రలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటనల యొక్క ఆధారంగా ఏర్పడినటువంటి ఒక మహా గొప్ప పుణ్యక్షేత్రం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ పుణ్యక్షేత్రాన్ని అద్భుత ఆరోగ్య వెళంకణి మాత పుణ్యక్షేత్రంగా మనందరం కూడా కొనియాడుకుంటున్నాం. ఆ తల్లి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, వెళంకణి మాత మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఈ రోజున మనం చరిత్రలో జరిగినటువంటి వెళంకణి పుణ్యక్షేత్రానికి ఆధారమైనటువంటి 3 ముఖ్యమైనటువంటి అద్భుతాలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీలో కొంతమందికి ఇవి తప్పనిసరిగా తెలిసే ఉంటాయి. మొదటిది ప్రియులారా, 1570వ సంవత్సరంలో మే నెలలో జరిగినటువంటి అద్భుతం. ఏమిటి అది? మే నెల 1570వ సంవత్సరంలో ఒక కుర్రవాడు యజమానునికి రోజు కూడా పాలు తీసుకొని వెళ్ళేటువంటి వాడు. ఆ విధంగా వెళుతున్న సమయంలో మరియమాత కొలను అనేటువంటి ప్రదేశంలో ఈ కుర్రవాడు క్రైస్తవుడు కూడా కాడండి. ఒక చెట్టు ఉంటే ఎండవేడమకి ఆ చెట్టు కింద తన పాలకడవని అక్కడ దించి అతను సేదతీరతా ఉన్నాడు. ఇంతలోకే దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఒక స్త్రీమూర్తి ఆకాశంలో అతనికి దర్శనమిచ్చింది. ఆమె యొక్క ప్రక్కన చంకలో బోసినవ్వులతో నవ్వుతున్నటువంటి ఒక పిల్లవాడు కూర్చొని ఉన్నాడు. ఆ తల్లి అడిగింది, అయ్యా పిల్లవాడికి ఆకలి అవుతుంది, పాలిస్తావా అన్నది. అయితే ఆ యొక్క పాలు తీసుకొని వెళ్ళేటువంటి కుర్రవాడు ఆ పిల్లవాడమ్మా నేను ఇస్తాను, కానీ నా యజమానుడు తిడతాడమ్మా, నా యజమానుడు కొంచెం కఠినంగా ఉంటాడమ్మా, నన్ను దండిస్తాడమ్మా, నేనేం సమాధానం చెప్పాలి అంటే ఆ తల్లి చెప్పిందట. ఏమిటి అంటే, నీవు నా పిల్లవాడికి పాలివ్వు, నీ కడవలో పాలు తరగకుండా నేను చూస్తాను అని చెప్పిందట. ఆ పిల్లవాడు నమ్మకంతో మరియ తల్లికి కొన్ని పాలు ఇచ్చాడు. ఆ పాలను బాలయేసుకు తాపించింది మరియ తల్లి. ఆ తరువాత అద్భుత రీతిగా ఆ పాల కడవని తీసుకొని వెళ్ళి తన యజమానునికి ఇచ్చాడు.
అప్పటికే ఆలస్యం అయ్యింది ఈ దర్శనం కారణంగా. ఆ యజమానుడు ఈ పిల్లవాడిని గద్దిస్తున్నాడు, ఎందుకు ఆలస్యమైందిరా అని చెప్పాడు, తిడుతున్నాడు. అంతలోకి కడవలో చూస్తే పాలు తగ్గిపోయి ఉన్నాయి. ఆ కుర్రవాడిని తిడుతూ ఉండగానే ఈ పిల్లవాడు పాల కడవని వంటగదిలో పెట్టాడు. ఆ యజమానుని యొక్క భార్య ఆ పాల కడవను చూస్తూ ఉంది. అంతలోకి ఆ పాల కడవ పొంగి ఆ పాలన్నీ కూడా ఆ యొక్క వంటగదిలో పారుతూ ఉన్నాయి. ఆ తల్లి పరిగెట్టుకుంటూ ఆ కుర్రవాడిని తిడుతున్నటువంటి భర్త దగ్గరికి వచ్చి, ఏమండి ఈరోజు అద్భుతం జరుగుతుందండి మన యొక్క కుటుంబంలో అని చెప్పింది. ఏమిటి? పాల కడవ నిండి పాలు పొంగి పొర్లుతున్నాయి. ఇంతకు అసలు ఏం జరిగిందిరా మాకు సరిగా చెప్పు అని నిలదీసేసరికి ఆ పిల్లవాడు అప్పుడు చెప్పటం ప్రారంభించాడు. అయ్యా, నేను ఆ చెట్టు కింద సేదతీరుతున్న సమయంలో ఒక తల్లి నాకు దర్శనమిచ్చిందయ్యా. పాలిమ్మని అడిగింది, మీరు తిడతారని చెప్పాను, కానీ పాలు ఎటువంటి విధంగా తరగవని చెప్పి నాకు మాట ఇచ్చిన తర్వాత పాలు ఇచ్చాను. ఇదిగో ఆ తల్లే ఈ రోజున మీ యొక్క వంటగదిలో అద్భుతాన్ని చేస్తుందయ్యా అనగానే పరుగున అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇదిగో మరియ తల్లి తర్వాత కొన్ని సందర్భాలలో అడిగిన తర్వాత మరియ తల్లి దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రెండవ అద్భుతం ప్రియులకు దేవుని, ఇది మొదటి అద్భుతం. ఈ అద్భుతం మనకేం చేస్తుందంటే ఆ మరియ తల్లి తప్పనిసరిగా సహాయం చేసే మాత, నిత్య సహాయ మాత. రెండవది, అది జరిగినటువంటి 9 సంవత్సరాలకి, అనగా 97 సంవత్సరంలో 97 సంవత్సరంలో జరిగింది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే అది ఒక తల్లి తనకున్న బాలుడు, అతను అవిటివాడు. ఆ తల్లి పొలం పని చేసుకునేది. అయితే ఒక 4 రోడ్ల కోడలిలో ఆ కుర్రవాణ్ణి కూర్చోబెట్టి, అవిటి కుర్రవాణ్ణి కూర్చోబెట్టి ఆ వచ్చేపోయేటువంటి వాళ్ళకి మజ్జిగ అమ్మమ్మని పురమాయించింది, ఏదో సహాయపడతాయి అని. ఆ పిల్లవాడు మజ్జిగ అమ్ముతూ ఉన్నాడు. ఒక రోజున ఎవరు లేని సమయంలో ఆ 4 రోడ్ల కోడలలో ఒక తల్లి ఆయనకు దర్శనం ఇచ్చింది. మజ్జిగ ఇమ్మని అడిగింది. ఇచ్చాడు సంతోషంగా, మజ్జిగే కదండి, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చిన్నవాడా లెమ్ము అన్నది. అర్థం కాల, ఎవరి గురించి చెప్తుంది ఏమని అనుకున్నాడు. నిన్నే చిన్నవాడా లెమ్ము అన్నాను పలికింది. ఆ పిల్లవాడు తనకున్నటువంటి చేతికర్రను పట్టుకోబోయాడు. లేదు కర్ర లేకుండా లే అంటే ఆ పిల్లవాడు ఏడవటం ప్రారంభించాడు. అమ్మా, నేను అవిటివాడిని, నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా. లేదు నాయన, లేచి నడు అని చెప్పింది. ఆ పిల్లవాడు అద్భుత రీతిగా లేచి నడిచాడు. పొలంలో పని చేసుకుంటున్నాడు. తన తల్లి దగ్గరికి, తన తోటివారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు ఈ పిల్లవాడు. అమ్మా, నాకు ఒక అమ్మ దర్శనం ఇచ్చింది, ఆ అమ్మ నన్ను లెమ్మన్నది, ఇదిగో నాకు శుభ్రంగా స్వస్థత వచ్చిందని చెప్పాడు. అయితే ఆ పిల్లవాడితో మరియ తల్లి ఒక మాట చెప్పింది, నీవు వెళ్ళి పలానా యజమాని దగ్గరికి వెళ్ళి నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు. అప్పుడు మొదలయ్యిందండి మరియ తల్లికి ఆలయం కట్టడం. ఆ మొదట కట్టినటువంటి ఆలయం ఒక పూరి గుడిసే. మొదటి కట్టినటువంటి ఆలయం పూరి గుడిసే. ఆ తరువాత ప్రియులారా, రెండవ అద్భుతం ఏమని నేర్పిస్తుంది మనకి? మరియ తల్లి ఆరోగ్యమాత, అవిటివాడికి స్వస్థతనిచ్చింది. కాబట్టి మనందరము కూడా అద్భుత ఆరోగ్య వెలంకణి మాత అని చెప్తామండి, ఆరోగ్యమాతగా కొనియాడతాం. మూడవ అద్భుతం ప్రియులారా, 17వ శతాబ్దం చివరలో జరిగినటువంటిది. అదేమిటి అంటే, పోర్చుగీసు వారు వారి యొక్క పడవలో ప్రయాణమై వెళుతున్నారు. శ్రీలంకకు ప్రయాణమై వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారు? శ్రీలంకకి. అయితే పెద్ద తుఫాను వచ్చింది, చెలరేగింది. పోర్చుగల్ వారికి మరియమాత అంటే గొప్ప భక్తి. ఫాతిమా మాత ప్రియులారా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ యొక్క పడవలో ఉన్నటువంటి వారు, ఓడలో ఉన్నటువంటి వారు మరియ తల్లికి మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నారు. అమ్మా, ఇదిగో మమ్మల్ని ఈ తుఫాను నుండి కాపాడి మా ప్రాణాలను కాపాడితే మేము ఎక్కడికైతే చేరుకుంటే అక్కడ నీకోసం ఒక మందిరం నిర్మిస్తామని చెప్పారు. మరియమాత అద్భుత రీతిగా వారిని కాపాడింది. అదేవిధంగా వారిని వెలంకని ప్రాంతానికి చేర్చింది. మీరు చూస్తే ప్రియులారా, ఇప్పుడున్నటి పెద్ద దేవాలయం ఉంది కదా, మరియ తల్లి దేవాలయం, వెలంకని మాత దేవాలయం. దానికి ముందు మనం ఆ యొక్క బీచ్కి వెళ్ళి వెళుతుంటే మరియ తల్లి దేవాలయానికి ముందే ఒక చిన్న దేవాలయం, రాతితో కట్టబడిన దేవాలయం ఉంది. అది మొట్టమొదటి ఆ యొక్క పోర్చుగీసు వారు నిర్మించిన రాతితో కట్టబడినటువంటి ఆలయం ప్రియులారా. అది చాలా పవిత్రమైనది. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి 3 చరిత్రలో జరిగినట్టు అద్భుతాలు. ఈ 3వ అద్భుతం మనకి ఏమని నేర్పిస్తుంది? మనందరము కూడా ఇహలోకములో యాత్రికులం. ఆ మరియ తల్లి, ఆ వెలంకని మాత మనకి సహాయంగా ఉంటుంది.
ఆ మరియ తల్లికి శరణు వేడినప్పుడు, మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నప్పుడు ఆ తల్లి తప్పనిసరిగా మనకు తోడుగా ఉంటుంది, సహాయం చేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ 16వ శతాబ్దంలో మొదటిగా గడ్డితో ఏర్పడినటువంటి ఆలయం, ఆ తర్వాత పోర్చుగీసు వారు నిర్మించినటువంటి రాతితో ఏర్పడిన చిన్న ఆలయం, ఆ తర్వాత ప్రియులకు దేవుని బిడ్డలారా 1928 నుంచి 33 వరకు ప్రస్తుతం ఉన్నటువంటి బసిలికా దేవాలయం అప్పుడు ఏర్పాటు చేయబడినటువంటిది. చివరిగా 1962వ సంవత్సరం నవంబర్ 3వ తారీఖున పునీత పరిశుద్ధ 23వ జాన్ పాపు గారు, యోహాను పాపు గారు దానిని బసిలికా స్థాయికి చేర్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కోకొల్లలు ప్రజలు, కోట్ల మంది ప్రజలు, అసంఖ్యాకులు ప్రియులారా ఆ మరితల్లి దగ్గరికి వెళుతూనే ఉన్నారు. నీవు నేను కూడా ప్రియులారా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఆ అద్భుత ఆరోగ్య వెలంకని మాత దగ్గరికి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. వెళదామంటే మనం బస్సు కట్టించుకొని వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈనాడు నీ ఇంటిలో కూడా ఆ వెలంకని మాతను తలిచి, అమ్మా అలనాడు ఆ యొక్క అవిటి బాలునికి స్వస్థతనిచ్చిన తల్లి నాకు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా అని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడగలిగితే తప్పనిసరిగా తల్లి సహాయం చేస్తుంది. ఏ విధముగానైతే ఆ పోర్చుగీసు నావికులు ప్రియులారా ఆ యొక్క తుఫానులో చెలరేగినప్పుడు బాధలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు. మనము కూడా మన జీవితంలో బాధలు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, సుడిగుండాలు వచ్చినప్పుడు, అలలు వచ్చినప్పుడు, శ్రమల అలలు వచ్చినప్పుడు ఆ తల్లి యొక్క పాదాలను చేరి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం వేడుకోగలిగితే ఆ దేవాది దేవుడు తప్పనిసరిగా ఆ మరియ తల్లి ద్వారా మనకు సహాయం చేస్తాడు. ఆ తల్లి నిత్య సహాయమాత. మన కుటుంబాలు ప్రియులారా ఎదుగుదల లేకుండా, దీవెన లేకుండా, ఆశీర్వాదం లేకుండా ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడగలిగితే ఆ యొక్క బాలుని యొక్క పాలకడవని ఏ విధంగా పొంగిపొర్లేటట్లుగా దీవించిందో మన కుటుంబాలను కూడా మరియ తల్లి దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఈనాడు ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఆ వెలంకని మాత పండగ సందర్భంగా మనందరిని కూడా దీవించమని, తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ తల్లిని మన కొరకై వేడుకోమని ప్రత్యేకంగా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. 3 సార్లు నాతో కలిసి మంగళవార్త ప్రార్థనలు వేడుకోండి. మరియ తల్లికి అత్యంత ప్రియమైన ప్రార్థన ప్రియులారా. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారిగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయముందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారిగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయముందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారిగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయముందున ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడున ఎప్పుడున్న సదాకాలము కలుగునుగాక. ఓ ప్రేమగల సర్వేశ్వర, ఓ కరుణామయ, నీ తల్లి అయిన మరియ తల్లిని మా అందరికీ తల్లిగా ఉండడం కొరకై సిలువ సన్నిధిలో యోహాను గారితో ఇదిగో నీ తల్లి అని నువ్వు పలికావు, నీకు స్తోత్రాలు, వందనాలు. ఓ ప్రేమమయుడా, మేమందరము కూడా ఆ తల్లిని మా ఆత్మీయ తల్లిగా స్వీకరించుకొని మా సంతోషాలలో, మా ఆనందాలలో, మా శ్రమలలో, మా బాధలలో ఇదిగో ఆ తల్లిని ప్రేమతో స్వీకరించులాగున మాకు సహాయం చేయండి. అమ్మా తల్లి మరియమాత, మా కొరకు ప్రార్థించమ్మా. ఆరోగ్యమాతగా మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నిత్య సహాయమాతగా మాకు వెళ్ళవెళ్ళ సహాయం చేయండి. మా జీవిత ఆత్మీయ ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉండండి. అమ్మా, మా పాపాలు పరిహారం కొరకై సిలువ సన్నిధిలో ఉండి మా కొరకై నీ కుమారుని అర్పించినట్టు గొప్ప త్యాగమూర్తివి నీవు. మా మీద ప్రేమతో ఎలవెళ్ళలా మా కొరకే ప్రార్థించే అమ్మవు నీవు. మేము పాపంలో పడకుండా, ఈ లోకపు సుడిగుండాలలో పడకుండా మా కొరకే ప్రార్థించమ్మా. మా కష్ట సమయాలలో మాకు తోడుగా ఉండమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. మరొకసారి మీకందరికీ కూడా వెలంకణి మాత పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.